హాయ్ అండి. సైకాలజీ ఏపీటెట్ న్యూ సిలబస్లో భాగంగా మనం 3 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాం. ఇది 4th వన్ అండి. టుడే అయితే జాన్ హల్ట్ బోధనా తత్వం అండి. ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఎందుకు ఇచ్చారంటే ఈయన బోధనా తత్వానికి సంబంధించిందండి. ఈ ఆర్టికల్ కూడా ఈయన ఏం చెప్తారంటే స్కూల్కి వెళ్లకుండా కూడా చదవగలం, హోమ్ టీచింగ్ అనేది ఈయన ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఈ అమ్మాయి మాళవిక అండి, ఢిల్లీకి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయికి 7th క్లాస్ నుంచే కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. సో అందుకని వాళ్ళ మమ్మీ ఇంకా ఆఫ్టర్ 7th స్కూల్కి పంపించకుండా ఓన్లీ ఇంట్లోనే ఒక అరేంజ్మెంట్స్ అయితే చేసి ఇంక మొత్తం కంప్యూటర్కి సంబంధించిన అన్ని కోర్సెస్ అన్నీ తన చేత చేయించారు. సో తను 10th ఇంటర్ చదవకుండానే IIT MITలో సీట్ అయితే సంపాదించుకున్నారు. మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామ్ మీద ఫుల్ గ్రిప్ అయితే ఈ అమ్మాయి తెచ్చుకున్నారు. సో అందుకని టీచింగ్ అనేది ఓన్లీ స్కూల్కి వెళ్తేనే చదువు వస్తుంది అనేదానికి ఈయన చాలా వ్యతిరేకం అండి, జాన్ హల్ట్ గారు. ఈయన సిద్ధాంతం కూడా అదేనండి, హోమ్ టీచింగ్ అని. ఈయన రాసిన బుక్స్ అయితే ఇక్కడ ఇచ్చాడండి. పిల్లలు నేర్చుకోవడంలో ఎలా విఫలమవుతారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, తక్కువ సాధన పాఠశాల, సోమవారం నేనేం చేస్తాను, స్వేచ్ఛ మరియు అనంతరం బాల్యం నుండి పరారి, పిల్లలు అవసరాలు మరియు హక్కులు, విద్యకు బదులుగా ప్రజలు చక్కగా చేసేందుకు సహాయపడే మార్గాలు. అంటే ఓన్లీ విద్య ఒకటే కాదండి, ప్రజలకు చక్కగా సహాయపడే ఏ మార్గాలైనా సరే చేయొచ్చని ఈయన ఉద్దేశం. జాన్ హల్ట్ రచనలైన ఈ పుస్తకాల పేర్లు గమనిస్తేనే ఆయన తత్వం, విద్యారంగంపై ఆయనకు గల అనురక్తి అర్థమవుతుంది. ఒత్తిడి, వ్యాకులతకు నిలయాలైన పాఠశాల చదువులు బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నాయని, ఆ చదువుల ప్రయోజనం ఆట దేవుడెరుగు ప్రమాదంగా ఉన్నాయని భావించే జాన్ హల్ట్ గృహంలో చదువు చెప్పడం, హోమ్ స్కూలింగ్ అనే పద్ధతిని ప్రతిపాదించి అమలుపరిచారు. సో స్కూల్కి వెళ్ళడం వల్ల పిల్లలకి ఒత్తిడి, వ్యాకులత అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. వాటి వల్ల యూజ్ కంటే ప్రమాదం ఎక్కువ పిల్లలకు ఉందని ఆయన గృహంలో చదువు చెప్పడం, హోమ్ స్కూలింగ్ అనే పద్ధతిని ప్రతిపాదించారు. ఇందుకోసం అమెరికాలోని మొట్టమొదటి గృహ విద్య న్యూస్ లెటర్ పాఠశాల విద్య లేకుండా ఎదగడం, గ్రోయింగ్ వితౌట్ స్కూలింగ్ను ప్రారంభించారు. సో ఫస్ట్ టైం గ్రోయింగ్ వితౌట్ స్కూల్, పాఠశాల విద్య లేకుండా ఎదగడం అనే దాన్ని అమెరికాలో స్టార్ట్ చేశారు. విద్య అంటే పిల్లలు సరదాగా అలసిపోకుండా ఆడుకునే ఆట లాంటిదే. అయితే ఈ విషయాన్ని అనేక మంది అర్థం చేసుకోలేరు. చదువు అంటే బడి చోటుకు వెళ్ళడం అనుకుంటారు. ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుని పిల్లలు ఇష్టం లేనివన్నీ నేర్పుతారు. వారు చెప్పినట్లు వినకపోతే అర్థం లేని విషయాలు భయపెట్టి నేర్పుతారు. ఈ విషయం పిల్లలకు నచ్చదు. అందుకని మన ఆటలో కలిసి ఆడడం వీలైనంత త్వరగా మానివేస్తారు. సో అంటే మనం చెప్పినట్టు వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు భయపెట్టి ప్రతిసారి వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మన మాట వినడం మానేస్తారు. ఇక్కడ జాన్ హల్ట్ గారు అయితే తన అభిప్రాయాన్ని అయితే చెప్పారండి. ఒక పసిబిడ్డ సున్నితమైన తన నిస్సహాయత నుండి మానవ శక్తియుక్తులను పొందే క్రమాన్ని పరిశీలించాలని చాలా కాలంగా నా కోరిక. ప్రతి క్షణం, ప్రతిరోజు జరిగే ఆహ్లాదకరమైన నాటకాన్ని చూస్తూ గడపాలనేది నా వాంఛ. నా ఆనందం, నా జ్ఞానం కోసం ఆ కృషిని వీలైనంత వరకు అవగాహన చేసుకోవడమే నా జిజ్ఞాస. అంటే ఒక సున్నితమైన ఒక పసిపిల్లవాడు తన నిస్సహాయత నుంచి తను శక్తులన్నింటినీ పొంది ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఎదగడం అంతా ఇతను ప్రతిరోజు గమనించడం అనేది ఇతనికి ఇష్టమని చెప్తున్నారండి. పిల్లలను సున్నితమైన, వారికి నచ్చిన, వారి ఆలోచనలకు విలువనిచ్చే ఆదరణీయ విధానాల్లో జ్ఞానాన్ని అందుకునే ఏర్పాటు చేయాలే తప్ప అభ్యసనంలోనికి నెట్టకూడదని జాన్ హల్ట్ విశ్వాసం. అంటే పిల్లలు వారికి నచ్చిన, వారి ఆలోచన విధానాలకు తగ్గట్టుగా వారికి జ్ఞానాన్ని అందించాలే తప్ప చదువు అని అభ్యసనంలోకి మాత్రం నెట్టకూడదని ఈయన ఉద్దేశం. ఎప్పుడైతే స్వేచ్ఛ లభిస్తుందో అప్పుడు సహజ సిద్ధ అభ్యసనం కూడా జరుగుతుందని, పిల్లలు సాధించిన ఫలితాలపై కాకుండా నేర్చుకున్న విధానంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచి ఫలితాలు వాటంతటా అవే లభిస్తాయని నమ్మి ఆచరించిన విద్యా తాత్వికుడు జాన్ హల్ట్. సో రిజల్ట్పై కాకుండా నేర్చుకునే ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలని ఈయన చెప్తారండి. ఇతడు పాఠశాల వెలుపల ఇతర ప్రదేశాల్లో పిల్లలకు ఎలా బోధించవచ్చో మరియు విద్యా బోధనతో ఎలాంటి అనుభవం లేని తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా బోధించవచ్చో నేర్చుకోగలరని తన పుస్తకాల ద్వారా విమర్శనాత్మకంగా తెలిపాడు. సో స్కూల్కి వెళ్లకుండా కూడా ఇంటి దగ్గర ఎలా చదువుకోవచ్చు, ఒకవేళ తల్లిదండ్రులకు చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలకి ఎలా చెప్పవచ్చు అనేవి తన పుస్తకాల్లో ఆయన వివరణాత్మకంగా వివరించారని తెలిపారండి. పాఠశాలల్లో బోధిస్తున్న విషయానికి బయట ప్రపంచంలో జరుగుతున్న దానికి ఎంత ఎక్కువ సంబంధం ఉంటే అంతే అధికంగా విద్యార్థులు నేర్చుకోగలుగుతారని నమ్మే ఈయన తత్వాన్ని నేటి పరిస్థితులకు చాలా చక్కగా అన్వయించవచ్చు. సో పాఠశాలలో బోధిస్తున్న విషయం ఏదైతే ఉంటుందో, టాపిక్స్, లెసన్స్ ఏమైతే ఉంటాయి బయట ప్రపంచానికి రిలేటెడ్గా ఉండాలని ఈయన ఎక్కువగా చెప్తారు.
మనకి ఎన్సీఎఫ్లో కూడా అదే చెప్తారు కదండి, 4 పాయింట్స్లో సెకండ్ పాయింట్ అదే కదండి, బయట జీవితంతో ముడిపడి ఉండాలని. సో ఈయన కూడా అదే చెప్తున్నారండి, బయట జీవితంతో ఎక్కువ ముడిపడి ఉండాలి, స్కూల్కే ఎక్కువ సంబంధం ఉండకూడదని చెప్తున్నారండి. ఈయన గురించి ఏం లేదండి, చాలా చిన్న టాపిక్కే. జాన్ హల్ట్ గారు గృహంలో చదువు చెప్పడం అంటే హోమ్ స్కూలింగ్ అనే పద్ధతిని ఈయన తీసుకొచ్చారు. స్కూల్కి వెళ్లకుండా కూడా పిల్లలు అనేది ఏదైనా నేర్చుకోగలుగుతారు అనేది ఈయన చెప్పారండి. ఈయన ఫస్ట్ టైం అమెరికాలో పాఠశాల విద్య లేకుండా ఎదగడం, గ్రోయింగ్ వితౌట్ స్కూలింగ్ అని ప్రారంభించారండి. అంతేనండి, ఈయన గురించి పెద్ద టాపిక్స్ అయితే ఏం లేవు, ఓన్లీ ఈయన బుక్సే ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. పిల్లలు నేర్చుకోవడంలో ఎలా విఫలమవుతారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, తక్కువ సాధన పాఠశాల, సోమవారం నేనేం చేస్తాను, స్వేచ్ఛ మరియు అనంతరం బాల్యం నుండి పరారి, పిల్లల అవసరాలు మరియు హక్కులు, విద్యకు బదులుగా ప్రజలు చక్కగా చేసేందుకు సహాయపడే మార్గాలు. అంతేనండి, జాన్ హల్ట్ అంటే మన హోమ్ స్కూలింగ్ అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి టాపిక్ అంతా గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఫాలో ఫ్రీరీ బోధనా తత్వం అండి. ఈయన గురించి అయితే ఓన్లీ ఈయన అంటే విమర్శనాత్మక ధోరణి ఎక్కువగా ఉంటుందండి ఈయన లెసన్స్లో. సో ఈయన దానికి ఎక్కువ సపోర్ట్ చేస్తారండి. విమర్శనాత్మక ధోరణి ఉంటే పిల్లలు ఎక్కువగా సృజనాత్మకంగా ఆలోచిస్తారు, తను సొంతంగా ఆలోచించగలుగుతారని చెప్తారండి. చూద్దాం ఈయన గురించి. నా పుస్తకాన్ని అంటే ఈయన ఈ బుక్ అయితే రాశారండి, అణగారిన వర్గాల బోధనా శాస్త్రం. సో నా పుస్తకాన్ని తగినంత విమర్శనాత్మకంగా చదవాలని కోరుకుంటాను. పొరపాట్లని, అపార్థాలని సవరిస్తూ, నిర్ధారణలను మరింత పట్టుతరం చేస్తూ, నేను గమనించని అంశాలను ఎత్తి చూపిస్తూ ఉండే పాఠకులు నాకు సంతృప్తి కలిగిస్తారు. ఫాలో ఫ్రేరీ. సో ఈయన ఏం చెప్తానంటే ఆయన బుక్స్ అన్నింటిలో ఏమైనా తప్పులున్నా లేదా ఏదైనా టాపిక్స్ వదిలేసినా వాటిని మనం విమర్శనాత్మకంగా ఆయనకి చెప్తే ఆయన తీసుకుంటారు అని చెప్తున్నారండి. అలా చెప్పడం ఆయనకు నచ్చుతుందంట. తన పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చేస్తూ ఫాలో ఫేరీ చెప్పిన పై మాటలు తన విమర్శనాత్మక బోధనా వాదనకు తానెంత కట్టుబడి ఉన్నది కళ్ళకు కడతాయి. ఏ జ్ఞానమైనా ఎవరిచే అందించబడినదైనా తరచి చూడాలని, ప్రశ్నించాలని, సద్విమర్శకు గురి కాబడాలని పదే పదే చెప్పే ఫాలో ఫేరీ సూచించిన విమర్శనాత్మక బోధనా శాస్త్రం ఆధునిక విద్యా విధానంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. సో ఎవరు చెప్పినా ఏ విషయమైనా దేనికైనా సరే ప్రశ్నించాలి, సద్విమర్శకు గురి కాబడాలి, అప్పుడే మనకి ఆ టాపిక్ గురించి ఎక్కువ జ్ఞానం అయితే మనకు వస్తుందని ఈయన చెప్తారండి. పాక్షికత్వం మూఢత్వంతో పుంజుకొని మనల్ని ఎప్పుడూ నిర్వీర్యం చేస్తూనే ఉంటుంది. ఇది అహేతుకం, మార్మికం కావడం వల్ల వాస్తవ పరిస్థితిని బోటకంగా మార్పు చేయలేని యథార్థంగా చేస్తుంది. అదే విమర్శ, స్వేచ్ఛ, సృజనాత్మకత, నమ్మదగిన దానికి బద్దుడే ఆచరించడం మొదలైన వాటిని కలిగి ఎదురుగుండా ఉండే యథార్థ పరిస్థితిని మార్చే ప్రయత్నంలో మరింత శ్రద్ధ ఉండేటట్లు చేస్తుంది. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఒక రాంగ్ అనేది మనకు అది కనిపిస్తుంది అంటే మనం ప్రశ్నించాలి. సో ఆ సిచ్యువేషన్ రాంగ్, అక్కడ జరుగుతున్నది రాంగ్ అనేది మనం ప్రశ్నించాలి అంటే ముందుగా మనం అసలు అక్కడ ఏం జరుగుతుందని శ్రద్ధగా తెలుసుకోవాలని నేను చెప్తున్నారు. అలా తెలుసుకోవడం వల్ల మనకి విమర్శనా దృక్పథ, సృజనాత్మకత అన్నీ అలవాటు అవుతాయని నేను చెప్తున్నారండి. అభ్యాసకులు విమర్శనాత్మక దృష్టిని కలిగి ఉండడం వల్ల భావన, సిద్ధాంతం, సూత్రం, వ్యక్తుల యొక్క నిజస్థితిని అంచనా వేసి తదనుగుణమైన అభిప్రాయాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే అభ్యాసకులు ఏదైనా బుక్ మనం చదువుతున్నామంటే ఎవరైనా రైట్ చేసిన బుక్ మనం చదివితే అతని యొక్క భావన, అతని యొక్క సిద్ధాంతం అన్నీ తెలుసుకోవాలి. ఓన్లీ ఆ స్టోరీ ఒకటి తెలుసుకుని కంక్లూజన్కి అయితే రాకూడదు. అసలు ఆయన రాయడానికి ఆయన యొక్క స్థితి అవన్నీ మనం తెలుసుకుంటే మనకి ఆయన మీద ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది కదా. సో ఆ దృష్టి అదే మనం కలిగి ఉండాలని నేను చెప్తున్నారు. ప్రజల నుండి నేర్చుకోవడం అంటే వారి పట్ల గౌరవం ఉండాలి, వారితో ముఖాముఖి మాట్లాడాలి, వారి అభిప్రాయాలకు విలువనివ్వాలి. దీనిని ఫెయిరీ సంభాషణ సంస్కృతి అంటారు. ఫెయిరీ గారు ఎక్కువగా సంభాషణ సంస్కృతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంటే గ్రూప్ డిస్కషన్స్ అనమాట. స్కూల్లో కూడా ఎక్కువ గ్రూప్ డిస్కషన్స్ ఉండాలని చెప్తారు. మనకి నార్మల్ బిట్ అడిగినా సరే సంభాషణ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు అని అడగచ్చు. ఫెయిరీ గారండి, ఫాలో ఫెయిరీ గారు. సో ఈ సంభాషణ సంస్కృతిలో మనకి ఏమేమి అలవాడతాయంటే ముఖాముఖి మాట్లాడతాం అండ్ ఎదుటివారిని గౌరవిస్తాం, వారు చెప్పింది మనం పేషెన్స్గా వింటాం, వారి అభిప్రాయాలకు గౌరవాన్ని ఇస్తాం. సో ఈ విధానం వల్ల జ్ఞానాన్ని కోరటం అనే మోస పద్ధతి నుండి విమర్శనాత్మకంగా పనిచేయడం ద్వారా బోధన అనే శాస్త్రీయ విధానానికి చేరుతుంది. సో ఇలా డిస్కషన్ మెథడ్లో చెప్తే పిల్లలకి మనం బట్టి మెథడ్లో కాకుండా వాళ్ళకి వారే విమర్శనాత్మకంగా ఆలోచించడం,
పనిచేయడం ద్వారా బోధన అనేది వాళ్ళకి వాళ్ళే అలవడుతుంది. ఉపాధ్యాయుడు విద్యార్థి, విద్యార్థి 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 వనరుల మధ్య పరస్పర చర్చల ద్వారా అభ్యసన ప్రక్రియ జరగడం వల్ల విద్యార్థుల్లో స్వేచ్ఛ, సృజనాత్మకత, క్రమశిక్షణ, నిర్భయత, సహకార గుణం మొదలగునవి ప్రజాస్వామ్య సాంఘికీకరణ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. సో డిస్కషన్ అనేది టీచర్ స్టూడెంట్ లేదా స్టూడెంట్ వనరులతో కూడా మనం జరిగితే వాళ్ళలో ఎక్కువగా స్వేచ్ఛ, సృజనాత్మకత, క్రమశిక్షణ ఇవన్నీ వెలువడతాయని ఆయన చెప్తున్నారు. విద్యార్థులు స్వీయ అవగాహనను పెంపొందించుకోవడానికే తమ సామాజిక నేపథ్యాల నుండి అధ్యయనం ప్రారంభించాలని సూచించబడింది. సో విద్యార్థులు స్వీయ అవగాహన ఏదైనా ఫస్ట్ తన అవగాహన చేసుకోవాలి అంటే లెసన్లో అయినా స్కూల్లో ఏ టాపిక్ అయినా సరే అవగాహన చేసుకోవాలంటే ఫస్ట్ తన సామాజిక నేపథ్యాలు అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తను అర్థం చేసుకోగలగాలి, అధ్యయనం చేయగలగాలి. సో ఆటోమేటిక్గా తను ఏ సబ్జెక్ట్ అని ఈజీగా నేర్చుకోగలుగుతాడని చెప్తున్నారండి. విద్యార్థులు ఏమీ రాయని పలకలు, ఉపాధ్యాయుడే సర్వం అందించాలనే భావనకు ఈ తత్వం వ్యతిరేకం. సో విద్యార్థులకి ఏమీ తెలీదు, ఏమీ రాయని నల్లబల్ల, సో ఉపాధ్యాయుడు మొత్తం అంతా అందించాలి అనే దానికి ఈ యొక్క తత్వం అనేది వ్యతిరేకం అండి. విద్యార్థిని తనకు తానే అన్నీ తెలుసుకునేలా చెప్పాలని ఈ తత్వం యొక్క ఉద్దేశం. ఈ రకమైన బ్యాంకింగ్ విధానం విద్యార్థుల సృజనాత్మకతను అణిచివేసి మరబొమ్మలుగా మారుస్తుందని చెప్తుంది. అంటే ఓన్లీ టీచరే చెప్తే విద్యార్థులు అనేవాళ్ళు ఓన్లీ లిజనర్స్గానే ఉండిపోతారు కదండి. సో దానికి ఈ తత్వం అనేది వ్యతిరేకం అండి. ఫాలోఫేరీ రచనలు. అణగారిన వర్గాల బోధనా శాస్త్రం, తెలుగులో విముక్తి విద్య, అనువాదం ఆర్వీఆర్. సెకండ్ బుక్ విద్యా స్వేచ్ఛను ప్రాక్టీస్ చేయడం. థర్డ్ విమర్శనాత్మక స్పృహ కోసం విద్య. అంతేనండి. ఫాలోఫేరీ గురించి అంటే ఈయన చెప్పింది ఏంటంటే మెయిన్గా విమర్శనాత్మకత అనేది విద్యార్థులు కలిగి ఉండాలి. ఏ సిచ్యువేషన్స్ అయినా వాళ్ళు ఎదుర్కొనేలా ఉండాలి, ప్రశ్నించేలా ఉండాలని నేను చెప్తారు. సో అలా ప్రశ్నించేలా పిల్లల్ని మోటివేట్ చేయాలంటే మన పిల్లల మధ్య మనం గ్రూప్ డిస్కషన్స్ అయితే కండక్ట్ చేయాలని నేను చెప్తున్నారు. అంతేనండి. నెక్స్ట్ అయితే ఇంకా 3 పర్సన్స్ ఉన్నారండి. పియాజే ఒకళ్ళు, బ్రూనర్ అండ్ వైగోట్స్కీ. సో పియాజే గురించి ఏమీ ఇవ్వలేదండి, అదే స్కిమాటాలు మనకు ఆల్రెడీ తెలుసు కదండి, సైకాలజీలో ఆల్రెడీ చదువుకున్న టాపిక్ ఇది. నేను కొత్త అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బ్రూనర్ బోధనా సిద్ధాంతం అయితే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. వైగోట్స్కీ గురించి కూడా మనకు ఆల్రెడీ తెలిసిందేనండి, ఎంకేఓ, జెడ్పీడి ఇవన్నీ మనకు తెలుసు కదండి. సో ఇది స్కిప్ చేద్దాం, ఇది ఆల్రెడీ మన సైకాలజీలో చదువుతాం కదా, ఓల్డ్ సైకాలజీలో చదువుతాం కదా. సో బ్రూనర్ బోధనా సిద్ధాంతం నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.